హాయ్ ఫ్రెండ్స్, మంచి టిప్ చెప్తానండి. కిచెన్ రేంజ్ క్లీనింగ్ మనకి చాలా ఈజీ అండి. అల్యూమినియం ఫాయిల్ వాడుకుంటే కనుక మన క్లీనింగ్ ఈజీ అవుతుంది. అంటే దాని మీదే మనం వండుకున్నవన్నీ పడతాయి. మనం తీసి పడేసి వారానికి ఒకసారి మార్చుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా మారుస్తానో చెప్తాను చూడండి. చాలా ఈజీ. మనం ఏంటంటే ఈ ప్లేట్స్ ఉంటాయి కదండి, ప్లేట్స్ తీసేసుకుని మామూలుగా మన షింక్లో కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఈ అల్యూమినియం ఫాయిల్ ఉంది కదండి, ఇది ఆల్రెడీ పాడైంది, వారం అయింది. ఎవ్రీ వీక్ మనం శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఎప్పుడైనా పొంగిపోయినా అప్పుడు ఇది మొత్తం స్టవ్ అంతా అవ్వకుండా జస్ట్ ఫాయిల్ తీసి పడేసి మనం వేసుకుంటే పొయ్యి క్లీనింగ్ ఈజీ అవుతుందండి. చూడండి, మనం వేసిన ఫాయిల్ జస్ట్ ఇలా తీసేస్తే చూడండి స్టవ్ ఎంత క్లీన్గా ఉందో. నేను వీక్ డేస్ అయిందండి వేసి. నేను ఎవ్రీ వీక్ మారుస్తాను. మధ్య మధ్యలో ఎప్పుడైనా బాగా పాలు కానీ లేదంటే ఏమైనా పొంగిపోతే కనుక అప్పుడు కూడా మారుస్తానండి. ఇది మొత్తం తీసేసి చూడండి స్టవ్ ఎంత క్లీన్గా ఉందో. చాలా ఈజీ అవుతుందండి. మెయిన్ ఏ ఆయిల్ అవి కూడా ఏంటంటే ఆ అల్యూమినియం ఫాయిల్ మీదే పడతాయి, మనకి ఈజీ అవుతుంది క్లీన్. అలాగే ఈ బర్నర్స్ అవి కూడా జస్ట్ మన దగ్గర ఇది ఉంటుంది కదా, ఈ పీచ్తో జస్ట్ ఇలా ఉడిచేసుకుని మనం ఒక టిష్యూ పట్టుకుని టిష్యూతో ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఒకసారి అలాగా తీసాం కాబట్టి మొత్తం స్టవ్ కూడా శుభ్రంగా ఒకసారి తడిగుడ్డ అలాగే ఈ టిష్యూతో లేదంటే ఈ పీచ్తోనైనా చూడండి. అసలు అంతలా తుడవడం అవసరం కూడా ఉండదండి. డైరెక్ట్గా కూడా అల్యూమినియం ఫాయిల్ వేసేసుకోవచ్చు. కానీ ఒకసారి తీసాం కాబట్టి మనం ఇవన్నీ ఒకసారి జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకుంటే ఈజీ అవుతుందండి. అప్పుడు కొత్తగా మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ వేసేసుకుంటే మనకి ఎప్పుడు చెప్తున్నాను కదా, ఎప్పుడు పాడైతే అప్పుడు తీసి మార్చేసుకోవచ్చు. ఈ పొయ్య ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, స్టవ్ మీద అల్యూమినియం ఫాయిల్ తీసుకుని మనం దాని సైజు ప్రకారం మనం స్ప్రెడ్ చేసుకుంటూ రావాలండి. జస్ట్ ఇలాగా స్ప్రెడ్ చేసి మనం సైజు ఎంత అయితే అంత కరెక్ట్గా ఇలా చూసుకుని ఇక్కడ మన బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్ కానీ చాక్ కానీ దేంతోనైనా ఈ అల్యూమినియం ఫాయిల్ కట్ అయిపోతుంది కదండి, ఫోల్డ్ చేసుకుని జస్ట్ దాన్ని కట్ చేస్తే అవుతుంది. ఇది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఆ బర్నర్స్ దగ్గర కూడా జస్ట్ చూపిస్తాను చూడండి ఎలా కట్ చేసుకోవాలో. చూడండి, అలా కట్ చేసేసుకున్న తర్వాత చాలా ఈజీ అండి. అల్యూమినియం ఫాయిల్ వేసుకుని కావాలంటే చూడండి ఈజీ క్లీనింగ్. చూడండి, ఇలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం చాక్ తీసుకుని బర్నర్ ఆకారంలో మళ్ళీ జస్ట్ ఇలా కటింగ్ చేసేసుకుంటే 4 వైపులా మనకు 4 ఉంటాయి కదా, ఈ 4 బర్నర్ దగ్గర ఇలా కట్ చేసేసి తీసేస్తే కనుక చాలా ఈజీ అండి. మెయిన్ మనకి క్లీనింగ్ ఈజీ. మెయిన్ చూడండి, ఇలా జస్ట్ ఇలా కట్ చేసే వెరీ యూస్ఫుల్ టిప్ అండి. అంటే మనకి క్లీనింగ్ ఈజీ అవుతుంది. మెయిన్ ఇలాగ 4 పక్కల కట్ చేసేయాలి. చూడండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం కదండి. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. ఇలాగ 4 బర్నర్ల దగ్గర కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కలు పడేసిన తర్వాత ఇగో మనం ఇందాక క్లీన్ చేసుకున్న మళ్ళీ ఇవి ఉన్నాయి కదా, ఇవి పెట్టేసుకుంటే ప్లేట్స్ మళ్ళీ యాజ్ యూజువల్. చూడండి ఎంత క్లీన్గా ఉందో, నీట్గా ఉందో. మీరందరూ కూడా కిచెన్ రేంజ్ ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. వెరీ యూస్ఫుల్ క్లీనింగ్ టిప్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.